నిరంజన్ గారు నమస్కారం. నమస్తే సార్. నా పేరు విజయ్ కుమార్. పుష్పాంజలి అగ్రి ఇన్పుట్ టెక్నాలజీస్ కర్నూలు కంపెనీ నుంచి వస్తున్నాను. మీరు తేజ దామిని వెరైటీ పంట మనకు 90 రోజుల పంట. మీరు ఇప్పటివరకు ఎన్నిసార్లు వాడారు, ఏ మందులు వాడారు, ఎన్నిసార్లు స్ప్రేయింగ్ జరిగింది మన పొలంలో? మన పొలంలో వచ్చేసి వీడికి ఇది 7th టైం. వాడినప్పుడల్లా ఏ మందులు కామన్గా కొట్టారు? ఎక్కువ వాడిన సార్లు ఇవే మందులు ఎక్కువ వాడినా. ఇప్పటికైతే పురుగు కానీ ఏది కానీ మంచిగా కవర్ అయిపోయింది. ఇప్పటికి రిజల్ట్ చేనుడక మంచిగానే వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. రిజల్ట్ గురించి మాట్లాడితే ఇప్పుడు 6 స్ప్రేయింగ్ల్లో మనకు చెట్టు సైడ్ కొమ్మలు కానించి పైన హైట్ వచ్చి కొత్త కొమ్మలు పుట్టి దానికి తొడిమే కాడ పూత వచ్చి ఆ పూత త్రిప్స్ లేకుండా నిలబడి ఉండాలి. అవి ఎంత శాతం మీ పొలంలో కనపడుతుంది ఈరోజు? బెనిఫిటే ఉంది. ఇప్పటికైతే ఈ కొమ్మలుడక రావడం మంచిగా చాలా వస్తున్నాయి. ఇంతవరకు వేరే దాంతో పోల్చుకుంటే ఇప్పటికి బెనిఫిటే. ఈ మందుల స్ప్రే వల్ల నాకైతే బెనిఫిట్ అనిపిస్తుంది. పాత కొమ్మలు అంటే కింద కొమ్మలు మొక్క హైట్తో పాటు కింద కొమ్మలు కూడా మొక్క హైట్ అంతా సాగాయి. మీరు గమనిస్తే ఆ కొమ్మకు కూడా మళ్ళీ ఆ పక్క 4 ఈ పక్క 4 కొమ్మలు వచ్చాయి. ఆ కొమ్మకు కూడా మనం పూత గమనించగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన కొమ్మలు ప్రతి ఒక్క కొమ్మ కానుంచి అన్ని పూత పిందె అనేది వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చేను ఉడక పెరిగింది, వెడల్పు వచ్చింది, పొడుగు వచ్చింది, కాయ ఉడక అలాగే దిగుతుంది. ఆకు మృదుత్వం అంటే ఎంత స్మూత్గా అనిపిస్తుంది, ఎంత లేతగా అనిపిస్తుంది, కింద ఆకు నుంచి పైన ఆకు వరకు ఎట్లా అనిపిస్తుంది మీకు? మృదువుగా అనిపిస్తుందా, ముదిరినట్టు అనిపిస్తుందా? మాకైతే గ్రోతింగ్ విషయం వల్ల మంచిగానే అనిపిస్తుంది, లేతనే ఉంది, అంత ముదురు అనేది అయితే కనిపించట్లేదు. ఇప్పటికైతే మంచిగానే ఉంది ఆకు. లేత ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తుంది మొక్క దూరం నుంచి చూస్తే. కొన్ని పొలాల్లో మేము గమనించినప్పుడు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అది ఒక రకమైన ఏజ్డ్ సిమ్టమ్, అంటే ఈ వయసు పెరిగిపోయిన మొక్కని నేనని చూపించుకునే సిమ్టమ్. కానీ మనది నీట్గా ఉంది. తర్వాత కాయలు కూడా కొన్ని మొక్కల్లో విపరీతంగా కాయ ఉంది, బాగా పొడుగా సాగినాయి. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ ప్యాకెట్ ఇది కెమికల్ కాదు, బూజుతో తయారు చేయబడిన మందు. మనకి ఎట్లయితే కరోనా రోగం వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతుందో పురుగులకు కూడా రోగాలు తెచ్చే సూక్ష్మజీవులు ఉన్నాయి. న్యాచురల్ వే, ప్రకృతి సహసిద్ధంగా పుట్టిన సూక్ష్మజీవులు. దానితో మనము చంపగలుగుతున్నాం పురుగులు. మనిషి కొట్టే వ్యక్తికి ఏ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు అది పవర్ ప్లస్ బాటిల్ మనం 5 ml/లీటర్ వేసుకుంటున్నాం ఈరోజు డోసు. ఫస్ట్ నుంచి అలానే వేసుకుంటాం. ఇది మొక్కలోకి ఫస్ట్ గుణం, మనకు వైరస్ మన మొక్కలోకి రానియదు. వైరస్ వచ్చిన పొలాల్లో వాడుకుంటే కొత్త మొక్కలకు వైరస్ రానియదు. ఆల్రెడీ వైరస్ వచ్చిన మొక్కలకు మనం పైన దారం కట్టుకొని ఒక 3 సార్లు వాడుకుంటూ పోయామనుకోండి, పైన వచ్చే ఇక్కడ దారం కడితే పైన వచ్చే ఆకులు వైరస్ లేకుండా నీట్గా వస్తాయి ఆకులు. ఒక్కసారి అలా పెరిగినాక అది కొమ్మగా మారుతుంది, పూత కొమ్మలాగా మారిపోతుంది, కాయ కొమ్మలాగా మారిపోతుంది. అలాంటి రిజల్ట్స్ తెప్పించే మందు ఈ పవర్ ప్లస్ అనేది. మా సలహా ఏంటంటే కంపెనీ తరపున మొక్క వయసు తగ్గట్టు పెరిగింది, మనం ఒకటి సరైన ఆహారం వేర్లకు అందించాలి, ఇప్పుడున్న మొక్కని మనం కాపాడుకుంటూ పోవాలి. మీకు ఈ మందులు ప్రతి స్ప్రేయింగ్లో ఒక మొక్కలు ఒక మెట్టెక్కిచ్చినాయి, ఎనికి పోలే మనం మందులు వాడి. కాబట్టి ఇదే మందుల కాంబినేషన్ ఆ రోజు తగ్గట్టు పురుగును చూసుకొని దోమను చూసుకొని వెళ్ళామంటే లాస్ట్ వరకు మీరు కరెక్ట్ సరైన ఫుడ్ పడితే మే వరకు కాపించే కెపాసిటీ మాకుంది. మళ్ళీ వచ్చి మనం ఫీల్డ్ విజిట్ చేసుకొని ఆ రోజు పరిస్థితి కూడా అంచనా వేసుకోవచ్చు. ఓకే సార్. సాటి రైతుకు మీరు ఏ విధంగా ఈ మందుల గురించి చెప్తారు? ఈ మందులు ఈ ఎఫెక్ట్ అనేది ఏం లేదు, మంచి రిజల్ట్ తోటే ఉంది. రైతు అనేది నష్టపోడు, ఎప్పటికైనా బెనిఫిట్ తోటే ముందుకు అవుతాడు. మీరు ఈ మందులు ఏ షాప్లో కొనుక్కున్నారు? నేను గుంతకోడూరు శివకేశవ టైలర్స్ డీలర్ మనకు రమేష్ ఇక్కడే ఉన్నాడు. రమేష్, ఫస్ట్ మన మందుల్ని మనము నీకున్న అనుభవంతో టెస్ట్ చేస్తున్నాము. అవును. నిరంజన్ పొలం కానీ మీ షాపుకి వచ్చే రైతుల పొలంలో మీరు వాడించిన పొలాల్లో ఎట్లాంటి బెనిఫిట్స్ చూడగలుగుతున్నారు హోలిస్టిక్గా? అయితే స్టార్టింగ్లో మనకి ఈ రైతు వచ్చినప్పటికీ ఎక్కువ వర్షాలు పడి చిన్న ముక్క ఉండి రెడ్ కలర్లో ఉన్నట్టుగా ఆ సిమ్టమ్స్తో వచ్చి ఉండే. సో ఎవ్రీ వీక్ 8 రోజులకు ఒకసారి మనం ఫొటోస్ పెట్టించుకుంటూ ఆ డిఫరెన్స్ చూస్తే
ఆల్మోస్ట్ చెట్టుకు అంటే సాలుకు సాలు మధ్యలో 3.5 నుంచి 4 ఫీట్ల గ్యాప్ ఉన్నప్పటికీ మొక్క చిన్నప్పటి నుంచి పవర్ ప్లేస్ తర్వాత బయోబీ ట్రైకోమోనాస్ కాంబినేషన్ వెళ్తున్నప్పటికీ కింద నుంచి బ్రాంచెస్ ఎక్కువ వచ్చినాయి. సో ఆ డిఫరెన్స్ అనేది క్లియర్గా తెలిసింది. మనం వేరే పొలాల్లో వేరే మందులతో చూసుకున్నప్పటికీ ఓన్లీ చెట్టు పైకి ఎదగడమే కనిపించింది, కానీ ఎక్కువ బ్రాంచెస్ అంటే చెట్టుకు తగ్గట్టుగా గుబురుతో తర్వాత ఎక్కువ కుచ్చులు వచ్చి ప్రతి కుచ్చు నుంచి ఒక ఫ్లవర్ బయటికి రావడం ఇదంతా మనం వీటిలో చూసినాం. మీరు అన్నట్టుగా ముద్రాకుపచ్చ రంగులో కాకుండా లేత ఆకుపచ్చ రంగులో ఎప్పుడూ మొక్క హెల్దీగా కనిపించడం, తర్వాత ఫ్లవర్ కూడా చాలా హెల్దీగా బ్రైట్గా ఉండడం, తర్వాత ఆ త్రిప్స్ కంట్రోల్ కూడా మనం బయోబీలో బెల్లం వేసి కొన్ని లైక్ అస్పేట్ లాంటి మందులు కలిపి స్ప్రే చేయడం వల్ల ఆ కౌంట్ అనేది తగ్గడం మనం గమనించినాం. ఫ్లవర్లో ఉన్న త్రిప్స్ ఒక 10 ఉంటే 5కు రావడం, ఒక 20 ఉంటే 10కి రావడం. సో మల్టిపుల్ స్ప్రేస్లో త్రిప్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఫ్లవర్ని చూసుకుంటూ చెట్టు గుబిరిగా చూసుకొని ఎప్పుడు హెల్దీగా ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. సో ఎట్ ద సేమ్ టైం ఫర్టిలైజర్ కూడా మెయింటైన్ చేయడం వల్ల సో దాని ఫుల్ మీల్స్ లాగా ఒక హెల్దీ క్రాప్ అనేది మనకు హోల్డ్ అయింది. అంటే మనం కరెక్ట్గా పెస్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఒకే రకమైన కెమికల్తో వెళ్తే కూడా మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది మనకు పవర్ ప్లస్ బయోబీతో అది కన్ఫర్మేషన్ వచ్చింది. సో మనం వీటితో అంటే పుష్పంజలి అగ్రి ఇన్పుట్స్తో ట్రావెల్ చేయకముందు ఏముండే అంటే చిల్లీ అనేది ఒక కమర్షియల్ క్రాప్, ప్రైమ్ పెస్టిసైడ్స్తోనే వెళ్ళాలి, హై టెక్నికల్స్తోనే వెళ్ళాలి, మల్టిపుల్ టెక్నికల్స్ ఉండాలి, బ్రాండ్సే వాడాలనే ఒక ఒపీనియనే ఉంటుండే. సో అస్పేట్ లాంటి ఎమామెక్టిన్ బెంజేట్ లాంటి మినిమం బేసిక్ కెమికల్స్తో కూడా మనం ప్లాంట్ని హోల్డ్ చేయొచ్చు, హెల్దీగా తీసుకురావచ్చు అనేది మనం వీటితో రుజువైంది. టార్గెటెడ్ పెస్ట్ని తీసుకొని ఈ బయో పెస్టిసైడ్స్తో వెళ్తే సో మ్యాసివ్ రిజల్ట్స్ మనం చూడవచ్చు ఈజీగా. ఇప్పుడున్న క్రాప్ సిచ్యువేషన్ బట్టి చూస్తే మనకి ఈజీగా ఒక 40 క్వింటాల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొంచెం పెస్ట్ మేనేజ్మెంట్ ఫర్టిలైజర్ అంతా బాగా మెయింటైన్ చేసుకొని వాటర్ మేనేజ్మెంట్ బాగుంటే సో వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ దిగుబడి తీయొచ్చు. ఫస్ట్ వాయిస్లో కూడా మీరు ట్రైకోమోనాస్ అనే ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు అని చెప్పారు. ఫస్ట్ స్ప్రేయింగ్స్ మీకు గుర్తుందా ట్రైకోమోనాస్ మందు? అది మన ప్యాకెట్ ఉంది. అయితే ఇది మనం మల్టిపుల్ లెవెల్స్లో ఇచ్చి ఉంటుంది. లైక్ ఫంగిసైడ్గా పనిచేసింది ఇది. తర్వాత విల్ట్ వచ్చినప్పుడు మనం ఒక 2 kg బెల్లము, ఒక 600 grams ట్రైకోమోనాస్లో 2 kg బెల్లం పెట్టి మక్క పెట్టిన తర్వాత సాయిల్ డ్రెంచింగ్ చేసినప్పుడు కూడా సో మిగతా వాటితో పోలిస్తే యాక్సెప్టెడ్ రిజల్ట్స్ మనకు వచ్చాయి. సో దాంతోపాటు ఫోలియర్ అప్లికేషన్లో మనకు ఆ ఫ్లవర్ జనరేషన్లో కానీ మెయిన్గా అన్ని రకాల ఫంగిసైడ్స్ అంటే లైక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ చేయడానికి ట్రైకోమోనాస్ యూజ్ అయింది మనకి. సో ఎట్ ద సేమ్ టైం మన రైతు కూడా చూపించగలిగినాం. ఒకసారి స్ప్రే చేశాక ఏం చేంజెస్ వచ్చాయనేది రైతు ఐడెంటిఫై చేయగలిగిండు, మనకు రిపీటెడ్గా చెప్పడం జరిగింది. సో అంటే వీటితో ట్రావెల్ చేస్తున్నప్పుడు అనిపించింది అంటే రైతును కూడా మనం ఒప్పించగలుగుతాం. లైక్ జనరల్గా ఫార్మర్స్ ఎవరు కూడా మల్టిపుల్ టైమ్స్లో సేమ్ పెస్టిసైడ్ ఇస్తూ ఉంటే యాక్సెప్ట్ చేయరు. మనం ఆ రిజల్ట్ చూపించగలిగినప్పుడు రైతు కూడా యాక్సెప్ట్ చేయగలుగుతాడు. సో ఆ రిజల్ట్ మనం చూపించగలిగిన రైతు కూడా ఐడెంటిఫై చేసిండు. సో మనం జర్నీ చేయగలుగుతున్నాం లైక్ మైండెడ్ ఫార్మర్స్తో.